డీటెయిల్ చూస్తే తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్సభ బరిలో దింపింది. ఇటు బీజేపీ తమ అభ్యర్థిగా రత్నప్రభను బరిలో దింపింది. ఏ ఉప ఎన్నికలు అయినా అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలకు కొండంత బలం కావాలి. అందుకోసమే బీజేపీ తన అస్త్రాన్ని ఎంచుకుంది. ఆ అస్త్రం పేరే పవన్ కళ్యాణ్. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రజాదరణ రావాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు అవసరమని బీజేపీ అధిష్టానం గ్రహించింది. కాపుల ఓట్లు అధికంగా ఉన్న తిరుపతి లాంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ చొరవ లేకుండా వారి ఓట్లను సాధించలేమని కమలనాథులు గుర్తించారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల పాదయాత్ర అనంతరం సభ సక్సెస్ అయ్యాయి. దీంతో బీజేపీ జనసేన శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తిరుపతిలో పవన్ ఎన్నికల ప్రచార పర్యటన సక్సెస్ కావడంపై బీజేపీ నేతల్లో ఆశలు పెరిగాయి. అయితే ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఆందోళన చెందుతోంది. తమ ఓటు బ్యాంకుకు బీజేపీ జనసేన గండి కొడుతుందనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ అసలు విషయాన్ని సభ ముగింపులో మాట్లాడడం హైలైట్ గా చెప్పొచ్చు. తిరుమలలో బలిజను వేధిస్తున్నారని జగన్ ప్రభుత్వం తన మద్దతుని మార్చుకోవాలని హెచ్చరించారు. బలిజలు సాదాసీదా జీవనం సాగించేవాళ్లని, తిరుమలలో టెంకాయలు ఇతరత్రా చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్లను వేధించడం మంచిది కాదని హెచ్చరించారు. బలిజలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో బలిజలను తన వైపు ఆకర్షించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను, నటుడయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను, అంతమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెల్లో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను. నటుడయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను, అంతమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెల్లో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి, మరి తిరుపతిలో నిన్న నిర్వహించినటువంటి సభ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో తిరుపతిలో హోరాహోరీగా పోటీ ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారా? గోవర్ధని, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరుగుతున్నటువంటి తిరుపతి ఉప ఎన్నిక కొంత కీలక దశకు చేరుకుంది.
గత కొద్ది రోజులుగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఒక ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీట్ని జనసేనకు కేటాయించాలి అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారు. అలాంటి సమయంలోనే దీన్ని పూర్తిగా బీజేపీకి కేటాయిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి బలిజ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పూర్తిగా మేము ఎప్పుడైతే జనసేనకు ఇక్కడ పోటీ చేయడం లేదో మా ఓటును నోటాకైనా వేస్తాం తప్ప బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి చెప్పారు. ఇలాంటి నేపథ్యం అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో కూడా అక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా బీజేపీ వాళ్ళతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఆ బీజేపీలో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ చేసినటువంటి టూరు సక్సెస్ అవ్వడం బీజేపీ వర్గాల్లో పూర్తి ఆనందాన్ని నింపింది. ఆ శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న జరిగినటువంటి టూర్ విజయవంతం అవడంలో చాలా వరకు చెప్పాలంటే అక్కడ ఒక రకమైనటువంటి పోటీ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో అధికార పక్షానికి కూడా ధీటుగా ఒక పోటీతత్వాన్ని అక్కడ చాలా స్పష్టంగా చూపించింది. పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైనటువంటి తీరు కూడా అన్ని పార్టీల్లోనూ ఇది ఒక రకమైనటువంటి సంకేతాలని స్పష్టంగా పంపించింది. అంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కానీ సభలో కానీ పవన్ ప్రసంగం కూడా చాలా అంటే తన రాజకీయ నేతగా గతంలో పోల్చినట్లయితే ఇప్పుడు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తున్నాయి. అక్కడ ఎవరైతే బలిజలు ఉన్నారో బలిజలు ఇటీవల కాలంలో మేము ఇక్కడ ఓటు వేయమని చెప్పారో వాళ్ళను ఉద్దేశిస్తూ కూడా చాలా స్పష్టంగా అక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ వేధింపులకు అధికార పార్టీ పరంగా వేధింపులకు గురవుతున్నటువంటి బలిజలందరికీ తాను అండగా ఉంటానని, చిన్న చిన్న వ్యాపారాలు కొబ్బరికాయలు పూలు అమ్ముకు బతుకుతున్నటువంటి ఈ కుటుంబాల మీద కూడా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి వారందరికీ తాను అండగా ఉంటానని చెప్తూనే ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా తమ సత్తా చాటాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం, వారంతా కూడా ఉత్సాహంగా ఇది పార్టిసిపేట్ చేయడంతో ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా తమకు వస్తుందనేటువంటి ఆశాభావంతో ప్రస్తుతం ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుపతి ప్రాంతం చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేయడం, కాపు వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ గెలిచేదా ఎందుకు అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఎప్పుడైనా అంటే ఫలితాలు కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం అనేది చాలా సాధారణ విషయం. ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని. కానీ ఇప్పటి వరకు బయట తెలుగుదేశం పార్టీ కానీ మరొకళ్ళు కానీ మనకు ప్రచారం చేస్తున్నటువంటి ప్రకారం అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాల ద్వారా తాము బలంగా ఉన్నాము తప్పితే వీళ్ళందరికీ కేవలం 4%, 5% ఓటింగ్ కూడా లేదు అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అంశాన్ని నిన్న ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి లోపం కూడా ఎక్కడా కనిపించకుండా తన ప్రసంగాన్ని సాగించడంలో చాకచక్యంగా వ్యవహరించారు నిన్న పవన్ కళ్యాణ్. మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో ప్రస్తుతం 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి బలిజలంతా కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. గతంలో ప్రతి ఎన్నిక ఎప్పుడు చూసుకున్నా కూడా మెజారిటీ వర్గాలన్నీ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు అనుకూలంగా ఉన్నటువంటి ఈ బలిజల్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విశ్వసించి వారంతా కూడా బీజేపీ వైపు వస్తారు అనేటువంటి అభిప్రాయం బీజేపీ వర్గాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. కొంత ఎడ్జి తీసుకోవడానికి అధికార పార్టీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా డి అనేటువంటి పరిస్థితిని తీసుకురావడంలో నిన్న పవన్ కళ్యాణ్ టూరు చాలా వరకు దోహదం చేసిందనేది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఈ ఊపుని ఇలాగే కొనసాగిస్తూ నిన్న వచ్చినటువంటి ఆ ఉత్సాహాన్ని పార్టీ శ్రేణిలో కొనసాగిస్తూ ఉండేట్లయితే బూత్ లెవెల్లో కనుక ఆ ఓటర్లందరినీ తమకు ఓటుగా అంటే పవన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ ఓటుగా మార్చుకోగలిగితే పూర్తి స్థాయిలో అక్కడ గెలుపు కూడా నల్లేరు మీద నడకలాగా సాగుతుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ విషయాన్ని నిన్న పవన్ తన ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే వీధిలోకి వచ్చారో ఎన్ని లక్షల మంది వచ్చి తన అభిమానాన్ని చాటుకుంటున్నారో వీరంతా ఓటు వేసే సమయంలో ఏమైపోతున్నారు, మీరు ఇక్కడుండి సీఎం అని అరవడం వల్ల ప్రయోజనం ఏముంది, ఓటుగా మార్చండి ఇదంతా కూడా అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి కొంత ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న అది స్పష్టమైనటువంటి సూచన చేశారు. మరోవైపు బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ బాగా చేస్తూ ఉంది. చాలా అగ్రెసివ్గా బీజేపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న ఈ పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే ఉందో దీనికి మరింత
ఊతమిస్తూ మొత్తంగా బీజేపీ అక్కడ తన ఉనికిని అద్భుతంగా చాటుకునేందుకు జనసేన ప్రభావాన్ని కూడా పూర్తి స్థాయిలో బయట ప్రపంచానికి తెలియజెప్పేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం అంటే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికే విముఖత వ్యక్తం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించేసి తృతీయ ప్రత్యామ్నాయంగా తాము ఎదిగేందుకు ఉన్నటువంటి అవకాశాన్ని నిన్న పర్యటన చాలా స్పష్టంగా చూపించిందని అనుకోవచ్చు గోవర్ధని. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, మరి అసలే చిక్కుల్లో ఉన్న టీడీపీ మరి బీజేపీ జనసేన కలయికతో మరి తిరుపతిలో మరింత పోటీని ఎదుర్కోబోతుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా గోవర్ధన, మొత్తానికి ఏదైతే ప్రస్తుతం ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా పోటీ వైసీపీ అలాగే టీడీపీ మధ్య ఉంటుందని అందరూ కూడా భావిస్తూ వచ్చారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది కాబట్టి బీజేపీ అసలు మాకు పోటీనే కాదని చెప్పేసి ఒక పక్క వైసీపీ, మరొక ఏదైతే టీడీపీ చెప్తూ వచ్చాయి. అయితే ఎప్పుడైతే జనసేనతోటి పొత్తు, జనసేనకి సంబంధించినటువంటి సపోర్టు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు లేవు. ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గతంలో నోటాతో పోటీ పడి అంటే నోటా కంటే తక్కువ ఓట్లు సాధించినటువంటి పరిస్థితి, కానీ ఈసారి ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా గట్టి పోటీనిచ్చేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ తోటి జనసేన ఏదైతే పొత్తు కట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా స్పష్టమైనటువంటి వాస్తవాలు కళ్ళకట్టినట్టు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ ఎత్తున వచ్చినటువంటి జనసందోహం ఒక పక్క, మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి అసలు బీజేపీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి, బీజేపీ అభ్యర్థిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా నిన్న ఆయన జరిగినటువంటి బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆయన చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉండడం, అంతేకాకుండా అవి ఆలోచింపదగినటువంటి మాటలు కావడం వల్ల ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ అయితే ఉరికిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మాటల యుద్ధాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సెంటిమెంట్ని వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో అన్ని మతాలకే అనుకూలంగా అన్ని మతాలు కలిసి ఇక్కడ మత సామరస్యంతో జీవిస్తున్నాయి కాబట్టి మతాల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ వైసీపీ అనవసరమైనటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోపక్క తెలుగుదేశం కూడా ఇప్పటి వరకు అసలు బీజేపీ మాకు అసలు ఏమాత్రం కూడా పోటీ కాదు అని చెప్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేనతో పోతుతో ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులన్నీ డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి తిరుపతి పార్లమెంటులో ఒక తిరుపతి నియోజకవర్గంలోనే భారీ ఎత్తున కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థిగా నిలబడినటువంటి కాపు సామాజిక వర్గం నుంచి నిలబడినటువంటి సుగనమ్మకి సెకండ్ ప్లేస్ వచ్చిన పరిస్థితి. కేవలం 1400-1500 ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి పోటీ చేసిన సందర్భంలో అప్పట్లో చిరంజీవి ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కాపు ఓట్లు ఖచ్చితంగా జనసేన పొత్తుతోటి బీజేపీకి లాభించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా యువత ఓటర్ల శాతం కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పొత్తు నేపథ్యంలో ఆ యువత ఓట్లు కూడా ఖచ్చితంగా బీజేపీకి పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క సెంటిమెంట్కి సంబంధించి ఏదైతే ప్రత్యేక హోదా కావచ్చు, తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి అంశాలను బీజేపీ ప్రజలకు చెబుతూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పొత్తుతోటి బీజేపీకి కాస్త హైప్ వచ్చిందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా అంటే జనసేన పొత్తు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కావచ్చు, అంతకు ముందు వరకు కూడా బీజేపీ శ్రేణుల్లోనే ఒక తెలియనటువంటి ఒక నిస్తేజం, బీజేపీ శ్రేణుల్లోనే ఒక తెలియనటువంటి ఆందోళన కనిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి వచ్చారో, తిరుపతి పర్యటనలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన మాట్లాడిన తర్వాత
విపక్షాలు స్పందిస్తున్నటువంటి తీరు ఏవైతే ఉన్నాయో దీని మీద ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఆశలు అయితే చిగురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసినటువంటి జన ప్రపంచం కావచ్చు, అంతేకాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా బీజేపీకి లాభించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే తిరుపతి ఉప ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ టీడీపీ మధ్య పోరు అని చెప్పినటువంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతోటి ఆ ఆలోచనలన్నీ కూడా ఒకసారిగా తునాతునకలైపోయాయి. ఖచ్చితంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు చాలా గర్వంగా, వాళ్ళు చాలా ధైర్యంగా కూడా ఒకే మాట చెప్తూ ఉన్నారు, మాకు పోటీ వైసీపీతోనే, బీజేపీతో కాదు అని చెప్పి, టీడీపీతో కాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా జనసేన కలయికతోటి బీజేపీలో అయితే కొత్త జోష్ వచ్చింది. ఫలితాల్లో కూడా అది కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌరవ రైట్, థ్యాంక్ యూ రాజు.